గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్లు నడుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. ఇక వైసీపీ అధినేత జగన్ కు సవాల్ చేశారు మంత్రి నారా లోకేష్. దీనికి వైజాగ్ ఉర్సా భూముల రగడే వేదికగా నిలిచింది. ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారని జగన్ ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు నారా లోకేష్. ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్రంలోని యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు. ఆరోపణలు చేయటం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని తనదైన స్టైల్లో ఎద్దేవా చేశారు లోకేష్. ఇదే సమయంలో వైసీపీ ఆరోపణలకు వివరణ ఇచ్చారు మంత్రి. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ 3లో ఎకరం కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించిన మాట వాస్తవమని తెలిపారు. ఇక కాపులుప్పాడులో ఎకరం 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు లోకేష్. బురద జల్లి ప్యాలెస్ లో దాక్కోవడం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నలు సంధించారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు రావడం చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు నారా లోకేష్. కాస్త హీరో వాడితే రిలీఫ్ వస్తుందని జగన్ కు చురకలంటించారు లోకేష్. మొత్తానికి ఏపీలో కూటమి పాలన మొదలై ఏడాది పూర్తవుతున్న తరుణంలో సవాళ్ల రాజకీయాలు కూడా జోరందుకున్నాయి. జగన్ ను కార్నర్ చేస్తూ కూటమి నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు క్రమంగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. ఇక డిబేట్ లో మనతో మాట్లాడేందుకు బొట్ల రామారావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు, మరి కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అదేవిధంగా ఉట్ల సురేందర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో జాయిన్ అయ్యారు. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా మీ యువనేత నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు ఉర్సా భూములకు సంబంధించి. అదేవిధంగా మేము ఉద్యోగాలు తీసుకొస్తుంటే జగన్ కు కడుపు మంటగా ఉంది, ఈనో వాడాలని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు మీ యువనేత వ్యాఖ్యల్ని? ముందుగా మీకు ప్యానల్ లో జాయిన్ అయ్యేటువంటి వైసీపీ నాయకులకి, అదేవిధంగా ఐనో స్వీచ్ ఇస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైసీపీ వాళ్ళకి యునో వాడాలని లోకేష్ గారు చెప్తున్నారు. అది కాదు, వాళ్ళకి ఆపరేషన్ చేసేయాల. అంటే అదేమంటారు చూడండి, అది 24 గంటల ఆపరేషన్. 24 గంటల ఆపరేషన్ చేసుకోకపోతే ఎత్తిపోతుంది అంటారు సంస్థ. ఆ మాదిరి వాళ్ళకి ఆపరేషన్ చేసేయాలి. కడుపు మంట. ఎందుకు కడుపు మంట అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము, యువత ఏదన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే వీళ్ళని పట్టించుకోరు. ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతా ఉంటే వీళ్ళు గంజాయి, మత్తు మందు, నిషేధిత ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా యువతకు అలవాటు చేపించి వీళ్ళ వెనకంటి తిప్పించుకునేదానికి, ఆ విధంగా తయారు చేసుకునేదానికి. అంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రయోజకులు అయితే ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ పని వాళ్ళు చేస్తా, వాళ్ళ బిడ్డలను పోషించుకుంటా, భార్య భర్తల్ని లేకపోతే పిల్లల్ని, తల్లిదండ్రులను పోషించుకుంటా పోతారు. ఈ ఉద్యోగం లేకుండా గంజాయి మత్తు విధంగా తూగేటట్టుగా కానీ వాళ్ళు తయారు చేసినారనుకో, ఎవరు చెప్తే గంజాయి కోసం ఎవరు వెనకటి వాళ్ళు తిరుగుతారు కదా, ఆ విధంగా తయారు చేయాలనే ప్లాన్ వైసీపీ వాళ్ళది. గత 5 సంవత్సరాల్లో కూడా చూడండి మీరు, ఏది కూడా ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపనే పోలా. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ బాబు సవాల్ స్వీకరించమని చెప్పండి. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే. సరే, కంపెనీలు తీసుకొచ్చే ముసుగులో సురేంద్ర గారు, కంపెనీలు తీసుకొచ్చే ముసుగులో రూపాయికే కోట్లాది విలువ చేసే భూములు కట్టబెడుతున్నారని కూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలు గుప్పించారు. దీనికేం చెప్తారు? అదే నేను అడుగుతున్నా. అదే లవణ్ రెడ్డిని, 11 రెడ్డి ఉన్నాడు కదా, 11 రెడ్డిని నేను అడుగుతున్నా. ఈ రోజు లోకేష్ బాబు సవాల్ విసిరాడు. ఆ సవాల్ స్వీకరించి నువ్వు దమ్ముంటే, నువ్వు మగాడైతే ఆ సవాల్ స్వీకరించు. నువ్వు మగాడైతే ₹1 ఎక్కడైనా మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరా గాని మేము ఇంకో కంపెనీ కానీ ఏ కంపెనీకైనా మేము మగాడైతే నిరూపించు. రైట్ సురేంద్ర గారు వైసీపీ నుంచి సురేంద్ర గారు వైసీపీ నుంచి మనకు బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. రామారావు గారు కంప్లీట్ చేస్తాను నేను. ఒక నిమిషం కంప్లీట్. వీళ్ళు ఆరోపణ చేశారు కదా, నిజంగా ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మీరు ఆరోపణ కట్టుబడి మీ దగ్గర ఆధారాలు కానీ ఉంటే, మీరు ₹1 పలానా దగ్గర భూమి ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు నిరూపించండి. లోకేష్ బాబు రాజీనామా చేస్తానని చెప్పాడు కదా, ఆ రాజీనామా మేము కట్టుబడి ఉన్నాం. మీరు కట్టుబడి ఉన్నారా? మీరు మగాళ్ళు అయితే కట్టుబడి ఉంటే మీరు దాన్ని సవాళ్ళను స్వీకరించండి మీరు. రైట్. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి.
గుడ్ ఈవినింగ్, నమస్కారం అండి. సార్ మొత్తంగా జగన్ చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కళ్ళబొర్లు కబుర్లు. మేము యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తుంటే కడుపు మంట ఎక్కిపోతుంది, ఈనో కావాలి మీకంటూ నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇక్కడ లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలండి. ఆ అబద్ధాలని మరలా మన సురేంద్ర నాయుడు లాంటి వాళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ మనకి మీడియా ముందు ఈ డిబేట్స్ లో అక్కడెక్కడ మాట్లాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళు ప్యారడీ డైలాగులు ఇంకా మానుకోవాలా. ఏదైతే గవర్నమెంట్ వీళ్ళు ఫామ్ చేసి 1 year అనేది మర్చిపోతున్నారు, 1 నెల అయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు 117 హామీలు మేము నెరవేర్చామని చెప్పి లోకేష్ బాబు మహానాడు వేదిక చెప్పాడు. 117 కనీసం 10 పేర్లు చెప్పమన్నాడు, చూద్దాం. సురేంద్ర నాయుడు గారు ఇందా చెప్పారు కదా, మగాళ్ళు అయితే నువ్వు కానీ నీ లోకేష్ గారిని నీ పార్టీ కానీ మగతనం ఉంటే బయట పెట్టు. నువ్వు ఎన్ని హామీలను ఈ రోజుకు ఎన్ని హామీలను మీరు నెరవేర్చారు? ఎందుకే ఈ రకంగా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఛాలెంజ్ చేస్తారు, పరువు పోగొట్టుకుంటారు డిబేట్స్ కి వచ్చి? అనవసరంగా ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. అదేమంటే 11 రెడ్డి అంట, ఏం మాటలు ఇవి? మీకు ఆ 11 కాదు, ఒకటి కూడా మీకు పరిస్థితి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అసలు సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను. ఉన్నాయా? మీకు ఎక్కడా కూడా మీకు సబ్జెక్ట్ లేదు. ఈ రోజు మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు. సూపర్ 6 హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని మరింత మెరుగ్గా ఇస్తామని నేను మాట్లాడతాను. సురేంద్ర గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు మీరేం చెప్పారు? ఆయన అడిగిన దానికి చెప్పారా మీరు? ఒక్క నిమిషం సురేంద్ర గారు. రామారావు గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఈ రోజు మాట్లాడుతున్న డిబేట్ వచ్చేసి ఖచ్చితంగా సురేంద్ర గారికైనా మీకైనా ఈ రోజు మాట్లాడుతున్న విషయం వచ్చేసి ఉర్సా భూములకు సంబంధించి భూములను అప్పనంగా కట్టబెట్టారు. మేము కట్టబెట్టలేదని చెప్పి నారా లోకేష్ చెప్తూ ఉన్నారు. ఏదైనా ఆధారాలుంటే నిరూపించండి, మీను తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధమను సవాల్ చేశారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ సురేంద్ర నాయుడు గారు రెడ్డి వైపు వెళ్ళారంటే 11 రెడ్డి, అట్లాగే వీళ్ళు గంజాయి తాగే మూకలకి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరం. ఆయన ఇక్కడ జనాల అంశంలో కూడా నేను ఒకటే చెప్తున్నా, సురేంద్ర నాయుడు గారు ఎవరికి హక్కు లేదు. ఇక్కడ పోలీసులు బహిరంగంగా అట్లా కొట్టేటటువంటి రైట్ ఉందా చెప్పండి? మీరేమైనా రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకొని నాకే తెలీదు. రామారావు గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. రామారావు గారు నేను చెప్పేది ఏంటంటే 2.5 కాదా ఇచ్చారా ఇవ్వలేదా? సురేంద్ర నాయుడు గారు 60 ఎకరాల భూమి ఉర్సా అనేటువంటి ఒక డబ్బా సూట్ కేస్ కంపెనీకి ఇచ్చారా ఇవ్వలేదా? ఎందుకు ఛాలెంజ్లు మీరు? అట్లాగే మీరు ఏదైతే TCL కు అట్లాగే దానికి కూడా టాటా సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంతకి ఇచ్చారు? 99 పైసలకి ఇచ్చారు. ఏమి మీకు అవసరం ఏంటి? అట్లాగే పవన్ కళ్యాణ్ స్నేహితుడు, పవన్ కళ్యాణ్ బినామీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి ఆయన నేను ఈ రాష్ట్రంలో ఈ స్కూటర్స్ తయారు చేస్తానంటే 1200 ఎకరాలు టీజీ సుప్రసాద్. సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. సురేంద్ర గారు దుర్మార్గాలు పెట్టుకున్నారు. రైట్ రామారావు గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. మీరు చేసిన కమెంట్స్ కి సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. స్కామ్ చేస్తున్నటువంటి మాట వాస్తవా కాదా? రైట్, మీరు సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. మీకు మళ్ళీ టైం ఇస్తాను. రామారావు గారు మీకు టైం ఇస్తాను. నేను మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మొత్తంగా మీరు కట్టబెట్టారు, అప్పనంగా కట్టబెట్టారు. మీకు ఎక్కడా యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం లేదు. మీ అనునయులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అడిగినది ఉల్ఫా కంపెనీకి, ఉల్సా కంపెనీకి 1 రూపాయికి భూములు కట్టబెట్టారా అనే దానికే స్టిక్ అవన్ అవుదామా, లేదు గంజాయి తాగిన వాళ్ళని పరామర్శించిన దానికి స్టిక్ అని అవుదామా, లేదంటే ఈ హామీలను నెరవేర్చే దానికి స్టిక్ అని అవుదామా? దేన్ని చెప్పమంటారు చెప్పండి. దాని గురించి రైట్ సార్, ఉర్సా భూముల గురించి మాట్లాడదాము. ఇంకా సంవత్సరం ఇప్పుడు ఉల్సా కంపెనీకి 1 రూపాయికి మేము 60 ఎకరాలు ఇచ్చారు అని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆరోపణను నిరూపిస్తే లోకేష్ బాబు మంచి అవకాశం ఇచ్చాడు, వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చాడు. మీరు నిజంగా మీ ఆరోపణలు రుజువు చేసేటువంటి మీ దగ్గర కానీ సమాచారం ఉంటే బయట పెట్టండి.
లోకేష్ బాబు గారు రాజీనామా చేస్తారు. మీకు అదే కదా కావాలా? లోకేష్ బాబు గారు రాజీనామా చేయడమే మీకు కావాల్సింది. మీ దగ్గర ఆ ఆధారాలు ఉంటే మేము చెప్తున్నాం, 3.5 ఎకరాలు మేము ఇచ్చింది 1 కోటి రూపాయలకి ఇచ్చాం ఒక దగ్గర. అదే కాపులపాడు దగ్గర 56.36 ఎకరాలు 50 లక్షలకి ఇచ్చాం. మీరు కాపులపాడుకి రాండి సార్, మీరు రాండి, రామారావు వస్తా, నేను వస్తా. కాపులపాడులో ఇప్పుడు బహిరంగంగా అమ్మితే కూడా 35 లక్షలు 40 లక్షలే ఎకరా ఉంది. మొన్ననే నా స్నేహితుడు రామారావు గారు టైం ఇస్తారు మీకు. రామారావు గారు మీకు టైం ఇస్తాను. రామారావు గారు మీకు టైం ఇస్తాను, కంప్లీట్ చేయనివ్వండి. రామారావు గారు మీకు టైం ఇస్తాను, కంప్లీట్ చేయనివ్వండి. సురేంద్ర గారిని కంప్లీట్ చేయనివ్వండి. నా స్నేహితుడు ఒకరు సింగపూర్ నుండి అదే కాపులపాడులో 35 లక్షలకి ఎకరా కొన్నాడు. మన ప్రభుత్వం ఇచ్చింది 50 లక్షలు. రామారావు గారు మీకు టైం ఇస్తాను. నేను మాట్లాడతాను, మీకు చెప్పండి. దమ్ము ధైర్యం రామారావు గారు మళ్ళీ లోకేష్ బాబు విసిరిన సవాలే నేను కూడా విసురుతా ఉన్నా. రామారావుకు దమ్ము ధైర్యం ఉన్నా, వాళ్ళ అధినేతకు దమ్ము ధైర్యం ఉన్నా, ఇంకెవరైనా సరే వైసీపీలో ఉండేవాడికి దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన ఆరోపణకి స్టిక్ ఆన్ అవ్వండి. మీరు ఆరోపణ చేసి పారిపోయేసి నిద్రపోవడం కాదు. మీరిచ్చింది 1 రూపాయికి ఇచ్చారు, ఫలాని కంపెనీకి 1 రూపాయికి ఇచ్చారు అని మీరు నిరూపించండి. లోకేష్ బాబుతో పాటు నేను కూడా పార్టీకి రాజీనామా చేస్తా. లోకేష్ బాబు మంత్రి పదవి రైట్. సురేంద్ర గారు ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ ఇంకొక సురేంద్ర గారు ఒక్క విషయం, ఇక్కడ రాజీనామాలు చేసుకోవటం, సవాళ్లు విసురుకోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం కాదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత అటు చెన్నై వెళ్తున్నారు, ఇటు హైదరాబాద్ వెళ్తున్నారు. ఖచ్చితంగా కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది, బాధ్యత గల ప్రతిపక్షంపై కూడా ఉంటుంది. ప్రజలందరూ నిశితంగా గమనిస్తూ ఉన్నారు ఏం జరగబోతుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్రాలు విడిపోయి 12వ సంవత్సరంలోకి వస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అని యువత ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. రామారావు గారు ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి? ఒక అంశం అండి, యువతకు ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కరోనాను ఎదుర్కొని కూడా ఆయన కల్పించినటువంటి ఉద్యోగాల అంశానికి వస్తే అది ఆంధ్రప్రదేశ్ లో, నవ్య ఆంధ్రప్రదేశ్ లో ఆల్ టైమ్ రికార్డు. ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బందిని కానీ అట్లాగే చెప్పండి. రామారావు గారు మీరు సురేంద్ర గారు ఒక్క నిమిషం, నేను మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ. సురేంద్ర గారు మనకు అర్థవంతమైన చర్చ సాగాలి. సురేంద్ర గారు మనకు అర్థవంతమైన చర్చ సాగాలి. నేను మీకు టైం ఇస్తాను ఖచ్చితంగా. రామారావు గారిని మాట్లాడిద్దాం. రామారావు గారు చెప్పండి. సచివాలయం చెప్తారు, ఏదన్నా వస్తే సచివాలయం చెప్తారు, లేదంటే వాలంటరీ వాలంటరీ ఉద్యోగాలు చెప్తారు. వాలంటరీ ఉద్యోగాలు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, అది పక్కన పెట్టండి. మీరు 5 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? కంపెనీల పేర్లు చెప్పండి, మీ దగ్గర లిస్ట్ ఉంటే. ఇన్ని కంపెనీలు సురేంద్ర గారు ఆన్సర్ తీసుకున్నాం. రామారావు గారు స్ట్రైట్ గా ఇప్పుడు సురేంద్ర నాయుడు గారికి మీ టీవీ అప్పు చెప్పండి, సరిపోతుంది. ఆయనే నిర్వహిస్తాడు టీవీని. సురేంద్ర నాయుడు గారు నిర్వహించాలనేటువంటి తపంలో వీళ్ళు ఎట్లా ఉన్నారంటే రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, రామారావు గారు, ప్రతిపక్షాలు కానీ. రామారావు గారు ఒక్క నిమిషం నాకు ఒక్క టైం ఇవ్వండి. ఒక బాధ్యత గల మీడియాగా ఐన్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఈ డిబేట్ను నిర్వహిస్తోంది. ఖచ్చితంగా అక్కడి ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, కంపెనీలు రావాలి, యువత భవిష్యత్తు మారాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ డిబేట్ నిర్వహిస్తుంది. సో ఆ యువతకు ఉపాధి కల్పించే భాగస్వామ్యంలో ఒక అధికార పక్షం బాధ్యత, ప్రతిపక్షం బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో రామారావు గారు అడిగిన క్వశ్చన్, గత 5 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు 34,109 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4,93,000 ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో కల్పించి పర్మనెంట్ ఉద్యోగాలు 2,13,662 మందికి ఇచ్చారు. దాంతో పాటు 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అట్లాగే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లో కానీ అన్నింటిలో కూడా మనం ఆశించిన దానికంటే ఎక్కువగా ఆయన
గ్రోత్ తీసుకొచ్చారు. కంపెనీ పేరు కరోనా చెప్పండి రామారావు గారు. ఒక్క నిమిషం సురేంద్ర గారు కంప్లీట్ చేయనివ్వండి. సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను. సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను. వందలాది కంపెనీలు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించారండి. ఇది తెలియదు, సురేంద్రనాథ్ గారికి తెలియదు. పేరు చెప్పండి రామారావు గారు. మీరు పేరు చెప్పండి. ఎన్ని కంపెనీలు పేరు చెప్పండి. కాపులు పండు పట్టుకొని అసలు 35 లక్షలకి ఎకరం వైజాగ్ లో ఎక్కడుందండి భూమి? మీరు కాపులు నేను తీస్తాను, మీరు తీసుకుంటారా? ఇస్తామంటున్నారు. నేను తీసిస్తాను, ఇప్పుడు తీసుకుంటారా మీరు? నేను రేపు తీస్తాను, మీరు తీసుకుంటారా? ఉర్సా కంపెనీ అనే ఒక డొల్ల కంపెనీకి భూములు కేటాయించింది వాస్తవా కాదా అది చెప్పండి. అట్లాగే ఆ డొల్ల కంపెనీ నిరూపించమని చెప్తున్నారు కదా రామారావు గారు. ఆ డొల్ల కంపెనీ అనేది నిరూపిస్తే నారా లోకేష్ రాజీనామా చేస్తామని చెప్తా ఉన్నారు. కంపెనీ అది నిరూపించాము ఆల్రెడీ. ఆయన ఇంకా ఎక్కడ ఉన్నాడో మాకు అర్థం కావట్లా. ఆల్రెడీ నిరూపించాం. మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా ఆన్లైన్ లో తీసి మొత్తం కూడా ప్రెజెంటేషన్ చేశాం కదా. కావాలంటే ఆయన కూడా కావాలంటే ఆయన తెలియకపోతే ఒక సెట్ పంపించమంటే పంపిస్తాం మీ ద్వారా. నేనేమంటున్నానంటే వీళ్ళు అన్ని అబద్ధాలండి. ఇక్కడ అబద్ధాలు మాట్లాడటానికే కూర్చొని ఉన్నారు. ఊర్సా కంపెనీకి 60 ఎకరాల భూమి కేటాయించిన మాట వాస్తవం. అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి వ్యక్తికి 1200 ఎకరాలు ఈ స్కూటర్లు ఎలక్ట్రానిక్ స్కూటర్ల పరిశ్రమ పెడతానంటే ఆయన సినిమా ఫీల్డ్ సురేంద్ర గారు ఇస్తాను. ప్లీజ్ కంప్లీట్ చేయండి రామారావు గారు, మీ వర్షన్ కంప్లీట్ చేయండి. కట్టబెట్టిన మాట వాస్తవం. అట్లా టీసీఎస్ కు 99 పైసలకి కట్టబెట్టినటువంటి మాట వాస్తవం. 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తే వాటిలో సీట్లు ఇస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ వద్దని లేఖ రాసింది వాస్తవం కదా. ఈ రకంగా పోర్టులు మేము నిర్మిస్తే మేము నిర్మించామని చెప్తారు. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీళ్ళ ఆర్థిక మంత్రి 1% వరద సెస్ పెంచమని అడిగిన మాట వాస్తవా కాదా? రామారావు గారు అబద్ధాలు అనమాట. రామారావు గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. ఎక్కడ వచ్చి తీసుకెళ్ళింది అట్లా. అట్లాగే ఊరూరా బెల్ట్ షాపులు వీళ్ళ బండారం బయట పెడితే రామారావు గారు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను సురేంద్ర గారి నుంచి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు వెయిట్ చేయండి. సురేంద్ర గారు ఒక్క నిమిషం టైం ఇస్తే క్లియర్ గా నేను చెప్తా. చెప్పండి. మేము 2014 నుండి 19 వరకు ఈ రాష్ట్రంలో వందలాది కంపెనీలు పేరుతో సహా చెప్తా. నేను వందలాది అనేసి నేను ఊరికే చెప్పను, పేరుతో సహా ఇసూజీ, మైక్రోమాక్స్, డిక్సన్, ఓప్పో, హీరో హోండా, అపోలో టైర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే టీసీఎల్, ఈ కియా కంపెనీ, ఇలా చెప్పుకుంటా పోతే 100 కంపెనీల పేర్లు నేను చెప్పగలను. రామారావు చెప్పగలరా? రామారావే కాదు, వైసీపీ వాళ్ళు చెప్పగలరా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని? హీరో హోండాకైతే హీరో హోండా కంపెనీకి అయితే 3 రాష్ట్రాలు పోటీ పడితే 3 రాష్ట్రాల పోటీని తట్టుకొని ఈ రాష్ట్రానికి హీరో హోండా కంపెనీని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా కియా కంపెనీ ఎడారి ప్రాంతం అనంతపూర్, అలాంటి ప్రాంతానికి కియా కార్ల కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెరుగైన వసతులు కల్పించి వాళ్ళకి దగ్గరుండి కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మాకు తిరుపతి కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ దగ్గర టీసీఎల్ కంపెనీ కానీ, డిక్సన్ కానీ, మైక్రోమాక్స్ కానీ, ఓప్పో కానీ, అపోలో టైర్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర సంస్థలు ఐఐటి, ఐజర్, ఐఈఎస్ఆర్, అదేవిధంగా పాకశాస్త్ర యూనివర్సిటీ, ఇలా ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత మాది. ఈ 5 సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి కంపెనీకి సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే రిలయన్స్ వాళ్ళు సెటప్ బాక్స్ తయారు చేసేదానికి వాళ్ళకి 50 ఎకరాలు మేము కేటాయిస్తే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేదానికి లేట్ అయితే వీళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీ పరిగెత్తిపోయింది వీళ్ళ దగ్గర నుండి. ఇలా ఏ కంపెనీలైనా వీళ్ళని చూసి వీళ్ళ దాహానికి పరిగెత్తా ఉన్నాయే కానీ వచ్చిన కంపెనీని కూడా నిలబెట్టుకోలేనటువంటి దుస్థితిలో వైసీపీ పార్టీ ఉన్నది గత 5 సంవత్సరాలలో. ఏది కూడా కాకపోతే వీళ్ళు ఏం చెప్తారంటే రామారావు కానీ ఇంకొకరు కానీ ఏదో వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి వీళ్ళ కార్యకర్తలకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి మేము సంఘాలు గుద్దుకొని మేము 1,00,000 ఉద్యోగాలు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చినామంటారు. మూటలు మూసే ఉద్యోగాలు ఎవరికి కావాలండి? అది కాదు కావాల్సింది. డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి 50,000 1,00,000 రూపాయల జీతం తీసుకునే స్థాయికి తీసుకురావాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించాలా, అది చేయాలా మీరు. కానీ 5 సంవత్సరాలలో మీరు మీ ధనదానానికి తిరుపతి కోతవేటు దూరంలో అమర్ రాజా కంపెనీ దాదాపు 7,000 మంది
డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అమర్ రాజాను కూడా మీ ధనదాహానికి పారిపోయి తెలంగాణకి వెళ్ళిపోయా, సగం ఇట్లా కర్ణాటకకి వెళ్ళిపోయా. ఇట్లా వచ్చిన కంపెనీలు కూడా మీరు తరిమేసి మళ్ళా మీరు ఏదో మేము తెచ్చేసినాం కంపెనీ ఉద్యోగాలు ఇచ్చేసినాం సంకల గుద్దుకుంటే ఎందుకండి? ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి, చేయలేదు కాబట్టి 151 నుండి 11 పడ్డారు. మారండి. మళ్ళా ఇప్పుడు మీరు గంజాయి బ్యాచ్లను ప్రమోట్ చేసి మళ్ళీ గంజాయి బ్యాచ్ గురించి వద్దు, గంజాయి బ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం. గంజాయి బ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగనే విమర్శించారు, ఉర్సా భూములు ఎకరము రూపాయికే కట్టబెట్టారు అంటే అభివృద్ధి పైకి చూపిస్తూ భయంకరమైన అవినీతి చేస్తున్నారని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఆ ఒక్క ఓడికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు కదా, ఆరోపణ కట్టుబడి అంటున్నా. ఆరోపణ కట్టుబడి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి, నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చూపించండి. మా లోకేష్ బాబు గారు రాజీనామా చేస్తానంటున్నారు కదా, రాజీనామా చేస్తాడు, మీ సవాళ్ళను స్వీకరిస్తారు. మీకు దమ్ముంటే ఆ సవాళ్ళను స్వీకరించండి. మేము 1 రూపాయికి ఎక్కడైనా కానీ మేము భూములు ఇచ్చుంటే 1 రూపాయికి ఇచ్చినాడని ఏదైనా ఇచ్చుంటే ఒక పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ లో పెట్టుంటారు కదా పేపర్, ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ సాక్షిలోనే చూపించండి. కూడా మీ సాక్షిలోనే ఈ మాదిరి చేశారని చెప్పండి. ఊరికి ఆరోపణలు చేయడం ఎందుకంటే పాకిస్తాన్ లాగా. పాకిస్తాన్ కూడా అదే కదా, ఇండియాను మేము గెలిచేసినాం చెప్పింది. డిఫరెన్స్ ఏమన్నది? పాకిస్తాన్ జగన్మోహన్ రెడ్డి 2 ఒకటే. రైట్, ప్లీజ్ కన్క్లూడ్. రైట్, మొత్తంగా రామారావు గారు చెప్తుంది ఏంటి అంటే, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే భూముల్ని ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఉంటే, పరిశ్రమల కోసం ప్రభుత్వ భూముల్ని మేము కట్టబెడుతూ ఉన్నాము, ఆ ప్రభుత్వాలకు రాయితీలు ఇస్తున్నాం, ఆ పరిశ్రమలు ఇక్కడ స్థాపిస్తూ ఉంటే మీకు కడుపు నొప్పి ఎక్కువైపోయి మాపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు, అంతేకాని నిజంగా అందులో వాస్తవం లేదు అని చెప్తున్నారు. ఏమంటారు? ఇక్కడ ఒకటండి, విమర్శలు చేసిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా, ఏ కంపెనీకి ఏ లెక్కన భూమికి మేము కేటాయించామైంది. మనం విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా చూసామండి ఈ మధ్య. జగన్మోహన్ రెడ్డి గారు 249 పైసలు అయితే వీళ్ళు 460 కొన్నారు. దాన్ని సమర్థించుకుంటారు. నేనేమంటున్నానంటే, ఉద్యోగాల విషయాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ప్రతి సంవత్సరం. 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 5 4 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి హామీ ఏమైంది? అట్లాగే నిరుద్యోగ భృతి, ఏదైతే ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఏటా కూడా 36,000 అంటే ప్రతి నెల కూడా 36,000 అంటే 3,000 చొప్పున ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి హామీ. అడిగే ప్రశ్న రామారావు చెప్పేది ఒక ప్రశ్న, సమాధానము అది చెప్పాలంటే మాట్లాడుతున్న ఉద్యోగాల గురించేను. ఎందుకు నువ్వు కల్పించుకుంటావు? నాకు అర్థం కావట్లేదు. నీకు భయం ఎందుకు? అట్లా కాదు. మాట్లాడతాడు. కామ్గా ఉన్నారు కదా, నేను సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం. రామారావు గారు ప్లీజ్ కన్క్లూడ్. ఏం చేద్దాం చెప్పండి మీతో. ప్లీజ్ కన్క్లూడ్ రామారావు గారు. అర్థం కావట్లా. ఒకటండి, నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు ఉద్యోగాలకు సంబంధించిందా కాదా? సురేంద్ర రాయుడు గారు ఇది అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే, నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ఎందుకు ఇవ్వలేదు? మీ నాయకుడిని అడగవయ్యా, నీకు నాయకత్వం పెరుగుతుంది ప్రజల్లో. మీ నాయకుడిని అడుగు, నువ్వు ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు అమలు చేయట్లేదయ్యా లోకేష్ గారు, ఎందుకు అమలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అడగండి. అట్లాగే ప్రతి ఏటా 4 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్నారు, 1 లక్ష కూడా ఇవ్వలేదు కదా, సంవత్సరం వచ్చింది. ఆ ఉద్యోగాల కల్పనకే కంపెనీలు తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వలేదని మీ రామారావు గారు పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఏదేదో అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీ నాయకత్వ లక్షణాలు కానీ ఏం మెరుగవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. రామారావు గారు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఆ ఉద్యోగాలు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చాలనే కంపెనీలు తీసుకొస్తున్నాం, ఆ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నాం అనేది సురేంద్ర గారి వాదన. లోకేష్ చెప్పేది కూడా అదే మాట. లేదండి, అది అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఉద్యోగాల కార్యక్రమం. ఇది వేరు, ఇది సపరేట్. ఇప్పుడు ఊర్సా అనేటువంటి కంపెనీ ఎక్కడైనా సరే నీకు అసలు చెప్పండి. అట్లాగే ఎలక్ట్రానిక్స్ స్కూటర్ల కంపెనీ కూడా డూపే కదా, పవన్ కళ్యాణ్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్ కంపెనీ కూడా సూట్ కేసు కంపెనీ డూప్ కంపెనీ కదా. ఈ డూప్ కంపెనీలకి ఉద్యోగాలకు ముడిపెట్టి
ఇది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు సార్. రైట్ 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 మనకు టైం అయిపోయింది. రామారావు గారు ప్లీజ్ కన్క్లూడ్. రైట్ గా ఆన్సర్ లేదండి. రైట్. తెలుగుదేశం పార్టీ కానీ రైట్. మొత్తంగా నిరుద్యోగ వృద్ధి గురించి కానీ రైట్ ప్లీజ్ ఉద్యోగాలకు కల్పన గురించి కానీ స్ట్రైట్ గా ప్లీజ్ కన్క్లూడ్ రామారావు గారు. వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు మనల్ని అంతే. రైట్. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలు అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆ కంపెనీలు వచ్చేందుకు మార్గం సుగమం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. యువత ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికార పక్షానికి సలహాలు ఇస్తూ రానున్న రోజుల్లో కంపెనీలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఆ ప్రభుత్వాలు కూడా మంచి కంపెనీలను తీసుకొచ్చి యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మనమందరం కోరుకుందాం. చర్చలో పాల్గొన్న రామారావు గారికి, సురేంద్ర గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక